నమస్కారం. మనం ఇవాళ ఈ యొక్క ఎపిసోడ్లో 230, 31, 32 నామాల గురించి తెలుసుకుందాం. 230వ నామంగా చూసుకున్నట్లయితే మహాయాగ క్రమారాధ్య. దీని యొక్క అర్థం ఏమిటి? మనం మామూలు చదివేస్తుంటాం మహారాగ్య క్రమారాధ్య అని చెప్పని. మహాయాగ క్రమారాధ్య అంటే మహాయాగముల చేత క్రమబద్ధంగా ఆరాధింపబడినటువంటిది. దీన్ని విడగొడితే అర్థమైపోతుంది మీకు. ఈ మహాయాగాలు చేస్తుంటారు కదా, ఆ యొక్క యాగముల చేత క్రమబద్ధీకరముగా అంటే ఒక క్రమ పద్ధతిలో ఆరాధింపబడినటువంటిది. కాబట్టి అమ్మవారిని అర్థం చేసుకునే విధానం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఏమిటంటే ప్రతిదానికి ఒక క్రమబద్ధీకరణ ఉంటుంది. మనం ఎలా పడితే అలా చేయలేము ఏ పని కూడా. అంటే అమ్మవారి యొక్క సృష్టి, అమ్మవారి యొక్క ఆరాధన కూడా ఒక క్రమబద్ధీకరణ ఉంది. అంటే మనం పూజ చేసే విధానంలో ఒక క్రమబద్ధీకరణగా మనం కనుక చేయగలిగితే దానికి ఉండేటువంటి ఫలితం చాలా విశేషంగా ఉంటుందని కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మహాయాగ క్రమారాధ్య. తర్వాత నామంగా చూసుకున్నట్లయితే మహాభైరవ పూజిత. మహాభైరవుని చేత పూజింపబడుతున్నటువంటిది. అసలు ఈ భైరవ అనేటువంటి నామానికి ఉన్నటువంటి అర్థం తెలుసుకుందాం. భైరవుడు అంటే ఇక్కడ భరణము అనగా ప్రళయకాలమునందు, భైరవము కదా, కాబట్టి ఫస్ట్ మనం బరా తీసుకుందాం. ప్రళయకాలమునందు నిలిచుండేటువంటి వాడు, సమస్త సృష్టిని భరించేటువంటి వాడు అనమాట. ప్రళయం అనేటువంటి జరుగుతుంది కదండి, మొత్తం ప్రళయం అయిపోయి మళ్ళీ సృష్టి జరుగుతుంటుంది. అలాగా భైరవుడు ఏంటంటే, అందుకే కాలభైరవుడు అంటారు. ఈ భైరవ అంటే మొట్టమొదటిగా భరణము అనగా ప్రళయకాలమునందు దాన్ని సృష్టిని భరించడం అనేటువంటిది. అలాగే తనలో లీనం చేసుకోవడం. అదేవిధంగా రమణము అంటే భైరవము కదా, రమణము అనగా సమస్త సృష్టిని రక్షించడం. తనలో లీనం చేసుకున్నాడు, దాని తర్వాత రక్షించాడు. రమణం రక్షించాలి కదండి, మొత్తం లీనం చేసేసుకుంటే ఏం లాభం, దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. ఆ ప్రొటెక్ట్ చేయడమే రమణము. అలాగే వమనము అనగా తనలో లీనమైన దాన్ని వెలికి తీచుట. ఇప్పుడు ఫస్ట్ లీనం చేసేసుకున్నాడు, రక్షించాడు, బయటికి తీసుకున్నాడు మళ్ళీ, అదే భైరవుడు అనమాట. అటువంటి భైరవుడి చేత పూజింపబడుతున్నటువంటిది అమ్మవారు. ఇప్పుడు కనుక ఎవరైనా కానీ చూడండి, ఒక రక్షణ శక్తిని పొందాలి అంటే ముందుగా భైరవ శక్తి మనకు కావాలి. ఇక్కడ ఏమవుతుంది, ఈ నామంలో భైరవుణ్ణి ధ్యానిస్తున్నాము, అమ్మవారిని ధ్యానిస్తున్నాము. మహాభైరవ పూజితాయే నమః అంటే భైరవుని చేత పూజింపబడుతున్న అమ్మవారిని అనుకుంటున్నాం. కాబట్టి ఏమవుతుందంటే ఈ నామం ద్వారా మనకి రక్షణ శక్తి లభిస్తుంది. ఓం మహాభైరవ పూజితాయే నమః అని. దాని తర్వాత నామంగా తీసుకున్నట్లయితే 232ది మాహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని. అంటే ఏమిటి? మహేశ్వరుడు మనకి ఏదైతే ఇది మహాకల్పము అంటారు, సృష్టి మొత్తం లయమైపోయే టైంలో తాండవిస్తుంటాడు. ఆ తాండవించేటప్పుడు ఒకరు చూడాలి కదా, కాబట్టి ఆ తాండవాన్ని చూస్తుందట తను. మాహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని అంటే మహేశ్వరుడు మహాకల్పము తనలో లీనం చేసేసుకునేటప్పుడు తను సాక్షిగా వీక్షిస్తుంది. అంటే ఏమిటి? దీని ద్వారా ఏం జరుగుతుంది మనకి? దీని కనుక ఇదే నామాన్ని మనం ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకొని కనుక చేస్తున్నట్లయితే ఓం మాహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని అయి నమః అని మనకి లీనమైపోయింది, మొత్తం అయిపోయింది, మళ్ళీ ఏమవుతుంది, బయటకు వస్తుంది. ఇక్కడ మనం ఏమనుకుంటున్నాము, ఈ సృష్టి మొత్తం మహేశ్వరుడు తనలో లీనం చేసుకుంటున్నటువంటి తాండవం చేస్తూ లీనమైపోతున్నప్పుడు సాక్షిగా చూస్తుంది తాండవం చేసేటప్పుడు. ఇక్కడ మహేశ్వరుడు అమ్మవారి ఇద్దరిని మనం తలుచుకుంటున్నాం. ఇమాజినేషన్ ఎప్పుడు కూడా చేసేటప్పుడు ఇమాజినేషన్ చేసుకుంటూ ఉండాలి. ఆ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకి కూడా మనం ఒక్కోసారి చూడండి, తను చూస్తుంది కాబట్టే అది మళ్ళా సృష్టింపబడుతుంది తను సాక్షిగా ఉండి. అలాగే మనకు కూడా ఒక్కోసారి పతనం జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో మనం చేసేటువంటి రాంగ్ స్టెప్స్ వల్ల. అప్పుడు అమ్మవారు తల్లి నీ యొక్క సమక్షంలోనే ప్రతిదీ జరుగుతుంది, నీ నుంచి అంత సృష్టి జరుగుతుందని మనం కనుక మనస్ఫూర్తిగా నమ్మినట్లయితే, అదే అమ్మవారు ఎలా అయితే
మాహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షి నేను సాక్షిగా చూస్తున్నటువంటి అమ్మవారి మరలా సృష్టికి మూలం ఎలా అవుతుందో మీ జీవితంలో కూడా ఏదైతే మొత్తం కోల్పోయామనుకున్నామో మరలా సృజింపచేయడానికి తానే ఆధారం కాబట్టి ఖచ్చితంగా మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. శ్రీమాత్రే నమః.